వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వామ్ విషెస్ టు ఎవ్రీబడి. ఎగ్జాక్ట్గా వామ్ విషెస్ చెప్పకూడదేమో ఈసారి మనం ఏమన్నా ఎప్పుడు హాట్ విషెస్ టు ఎవ్రీబడి అంటాం. ఎందుకు హాట్ అనేది నేను చెప్పక్కర్లేదు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏమవుద్ది, హాట్ విషెస్. ఆ హాట్ విషెస్ మనం వామ్ విషెస్ ఎలా చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుంటాం. మీకు తెలిసింది విషయం కదండి, మామూలుగా ఎండలు, మన పనులు అయితే తప్పవు, మన పనులు చేసుకోవాల్సిందే, బయట పోవాల్సిందే, రావాల్సిందే. ఈ బయట పోయినప్పుడు రావాల్సినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. యాజ్ ఏ కార్డియాక్ సర్జన్గా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తానంటే, కొంతమందికి ఎంతోమందికి గుండె ఆపరేషన్లు అయిపోయి ఉంటాయి, వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది ఉద్దేశంతో చెప్తాను అనమాట. ఎండలో మనం తిరిగినప్పుడు వీలైనంత వరకు క్యాప్ పెట్టుకోవాలి మన మొహం మీద ఎండ పడకుండా ఉండడానికి. ఎందుకు అంటే ఈ కళ్ళ ద్వారానే ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. ఆ హీట్ అనేది, ఆ ఐస్ అనేది లైట్ ద్వారా మన బాడీలో బ్రెయిన్ చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసమని అదొకటి రీజన్. డైరెక్ట్లీ మన హెడ్ మీద క్యాప్ ఉన్నప్పుడు ఇట్ విల్ ప్రివెంట్ ద డైరెక్ట్ ఎంట్రీ ఆఫ్ సన్లైట్. ఆ సన్లైట్ డైరెక్ట్ వచ్చి మనకి హీట్ క్రియేట్ చేయడానికి కూడా అర్థమవుతుంది. మనకు తెలిసిన విషయం తెలుసుకుని అందరికీ తెలిసిన విషయం, బ్లాక్ విల్ అబ్జార్బ్ హీట్, వైట్ విల్ రేడియేట్ ద హీట్. మరి జుట్టు చాలామందికి బ్లాకే ఉంటుంది కదా, అందులో యంగ్ ఫెలోస్ ఎక్కువ తిరిగే యువకులే కదా బయట తిరిగేది, వాళ్ళందరికీ బ్లాకే ఉంటుంది కదా జుట్టు. వైట్ ఉంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. సో అది ఇట్ విల్ అబ్జార్బ్ మోర్ హీట్ అనమాట. ఆ క్యాప్ విల్ హెల్ప్ అస్. కార్లలో తిరిగే వాళ్ళకి ఇబ్బంది లేదు, ఏసీలు వేసుకుని వెళ్ళచ్చు. బట్ నౌ టు ద పీపుల్ గోయింగ్ 2 వీలర్స్ అండ్ వాకింగ్, వాళ్ళందరి గురించి ఎట్లా ఈ క్యాప్ పెట్టుకోవడం, అదొక నెంబర్ 1. కార్లో తిరిగే వాళ్ళు కూడా ఎండలోనే ఆ కారు ఉంటుంది. ద మొమెంట్ ద ఎంట్రీ ఇన్ టు కార్, వాళ్ళు వెంటనే ఏసీ ఆన్ చేసుకున్నా కూడా విండోస్ అన్నీ తీసి లెట్ ద సర్క్యులేట్, ఎయిర్ షుడ్ సర్క్యులేట్ ఈదర్ వే. కార్లో ఉండే వాళ్ళు ఏసీ ఆన్ చేస్తే కూడా ఎయిర్ సర్క్యులేట్ అయ్యేట్టుగా కొంచెం ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ చేసుకోండి విండోస్, హీట్ వెళ్ళిపోతుంది. 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళకి ఎస్పెషల్లీ క్యాప్ పెట్టుకున్నా కూడా ఆ హీట్ పడుతూనే ఉంటుంది, రోడ్ మీద హీట్ మనకు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. సో గూగుల్స్ పెట్టుకుంటాం. నడిచెళ్ళే వాళ్ళకి ఏంటి, అందరికీ కలిపి ఈ హాట్ విషెస్ వామ్ విషెస్ అవ్వాలి అంటే వాళ్ళు తీసుకునే ఆహారము ఈ ఎండాకాలం తగ్గ మనం కొంచెం మాడిఫై చేయాలి. ఎక్కువగా మనము లిక్విడ్స్ తీసుకోవాలి, ఎక్కువగా మనం ఎర్లీగా డైజెస్ట్ అయ్యే విషయాలు తీసుకోవాలి. సపోజ్ ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి, డైజెషన్ లేట్ అవుతుంది, మనకి ఇబ్బందులు వస్తాయి. ఆయిల్ తక్కువ ఉండేట్టుగా మనం ఆహారం పుచ్చుకోవాలి. నీళ్లు తాగితే బాగుంటుందని అనుకుంటారు కదా, కాదు, ఉత్త నీళ్లు కాదు. ఉత్త నీళ్ళ వల్ల మనకు చెమటలో పోయిన వాటర్ వస్తుంది, కానీ చెమటతో పాటు వెళ్ళిన సాల్ట్స్ మినరల్స్ మనకి వెనక్కి రావు. సో ఇదే కారణం వడదెబ్బకి. మేము నీళ్ళు బాగానే తాగుతున్నామండి, అయినా మాకు వడదెబ్బ వచ్చింది, ఎందుకో మాకు అర్థం కావట్లేదంటే లేదు, మీరు ఉత్త నీళ్ళు తాగితే కాదు. ఆ నీళ్లు కొబ్బరి నీళ్ళు అవ్వచ్చు, టెంకాయ నీళ్ళు అవ్వచ్చు. టెంకాయ నీళ్ళు అందరూ తాగలేరు, కొంతమంది టెంకాయ నీళ్ళు తాగకూడదు అని చెప్తాము చూడండి. మరి వాళ్ళకి ఏంటి ఆల్టర్నేటివ్? మన ఇంట్లో కుండలో నీళ్లు, ఫ్రిడ్జ్లో కాదండి, కుండలో నీళ్లు, ఒక గ్లాస్ 250 to 300 ml వాటర్లో 1 స్పూన్ షుగర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తాగాలి. లేదు అందులో లెమన్, నిమ్మకాయ పిండుకొని, ప్లెయిన్ వాటర్లో కొండ నీళ్ళల్లో లెమన్, నిమ్మకాయ రసం పిండుకొని, సరిపడా అని నేను చెప్పక్కర్లేదు ఎంత అనేది, కొంచెము ఒక 1/2 స్పూన్ తేనె వేసుకొని బాగా కలిపి తాగితే కూడా మనకు మినరల్స్ మనకు రీప్లేస్ అవుతాయి. ప్లెయిన్ వాటర్ రీప్లేస్ కాదు, కొండ నీళ్ళు ద బెస్ట్. మరి చల్లగా అసలు ఉంటుంది. మనం ఈ జిహ్వ చాపలం కోసం మనం ఐస్ క్రీమ్ తినేస్తుంటాము, అది ఏమాత్రం మంచిది కాదు. అది నేను వద్దు అని కూడా నేను చెప్పినా కూడా వినేవాళ్ళు ఉండరు. బట్ వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. షుగర్ ఉంది, మాకు హై కొలెస్ట్రాల్ ఉంది, ఇలా అయితే ఎలా అండి, మీరు చెప్పిన వాటిలో మాకు డౌట్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఒక మంచి మన ఎప్పుడు మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఒక అనాదిగా ఒక ఆచారం ఉంది. అది ఏంటంటే మజ్జిగ. ఎండలో వెళ్ళేటప్పుడు, ఎండలో నుంచి వచ్చిన తర్వాత నీళ్ళ కంటే మజ్జిగ తాగడం మంచిది. మజ్జిగ ఎలా ప్రిపేర్ చేయాలనేది కొన్ని వేల 1000 సంవత్సరాల క్రితమే మన వాళ్ళకి అందించున్నారు. అది ఎలా అంటే
1:8 ప్రపోర్షన్. 1:8 అంటే ఒక్క గ్లాసు మజ్జిగకి పెరుగుకి 8 గ్లాసులు నీళ్లు కలిపి ఆ మజ్జిగ తాగాలి. మీకు ఒకవేళ మీకు బీపీ ఉన్నా కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే తప్పు లేదండి. ఎందుకంటే మనం వెండలో తిరిగినప్పుడు ఆ చెమటల ద్వారా వెళ్ళిపోయి ఉంటుంది. అది ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం సాల్ట్. బీపీ లేని వాళ్ళకి రెగ్యులర్గా దానికి తగ్గ సాల్ట్ తీసుకోవాలి. మనకి ఇక్కడ ప్రపోర్షన్ ఏంటంటే ఒక గ్లాసు పెరుగుకి 8 గ్లాసులు నీళ్లు కలిపి అది తీసుకోవాలన్నమాట. కంటెంట్ అనేది మీ బాడీ వెయిట్ బట్టి మీరు చూసుకోవచ్చు. సో మనం అనుకుంది ఏంటి, కొబ్బరి నీళ్ళు అది తాగలేని వాళ్ళకి లెమన్ వాటర్ విత్ హనీ, ఇది కూడా మేము తాగలేని వాళ్ళకి మజ్జిగ. ఈ మజ్జిగలో కొన్ని యాడ్ చేస్తారు మన ఇంట్లో దొరికేవి, నిమ్మకాయ అని లేకపోతే శొంఠి అని మెంతులని, అవన్నీ ఒక మిక్స్ లాగా చేసుకుని యాడ్ చేసి తాగుతారు. అది ఇంకా మంచిది, శ్రేష్టం. అది దొరకపోయినా పర్లేదు, ప్లెయిన్ పెరుగు విత్ వాటర్ 1:8 ప్రపోర్షన్లో మీరు మజ్జిగ తాగినా కూడా మీకు మంచిది. ఇవన్నీ ఓన్లీ సమ్ ప్రికాషన్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్ సో దట్ ది హాట్ విషెస్ విల్ బికమ్ వార్మ్ విషెస్. చాలా రోజుల తర్వాత ముందరకు వచ్చాను. ఈ విషయము, ఈ మజ్జిగ 1:8 పోర్షన్ అనేది మీరు అందరూ తెలుసుకొని అందరూ దీన్ని ఈ రోజు నుంచే అవలంబించడానికి ప్రయత్నం చేయండి. పూర్వం ఇంత ముందర వీడియోలో తాటి బెల్లం షుగర్ ఉన్న వాళ్ళు తాగలేరు కదా, మాకు డయాబెటీస్ ఉంది, మేము ఏం తీసుకోవాలి అప్పుడు ఐరన్ పెరగడానికి అంటే ఒక సజెషన్ ఏంటంటే అరటి పువ్వు అది ఎలా కూర చేస్తారని మీరు పాతగా తెలుసుకోండి. దాన్ని తీసుకుంటే కూడా ఐరన్ కంటెంట్ బాగానే ఉంటుందండి. 1:8 ప్రపోర్షన్ మజ్జిగ. బాయ్ బాయ్. సర్వే జన సుఖినో భవంతు.